ప్రైజ్ లార్డ్. ప్రభు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ ప్రభు పేరిట శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానం, అది కీర్తనల గ్రంథము 88వ అధ్యాయము 13వ లేఖనం. యెహోవా, నేను నీతోనే మనవి చేసుకుంటున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనుచున్నది. దేవుడు స్పష్టంగా ఈ దినమ మాట్లాడుతున్నాడు. మనం ఎవరితో మనం చేసుకుంటున్నాం? మన ప్రతి విషయం కూడా ఇతరులతోనూ, మరి చుట్టుపక్కల వారితోనూ, స్నేహితులతోనూ మనం చేసుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, మనం దేవునికి మనవి చేసుకున్న ఎడల ఖచ్చితంగా కూడా ఆయన మన యొక్క ప్రార్థనను, మనవిని ఆలకిస్తాడు. అంతేకాని లోకులకు చెప్పినంత మాత్రాన మన యొక్క సమస్యలు తీరవు. ప్రతి మనవి కూడా దేవునితో మనం మొరపెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా దానికి సమాధానము దేవుడు ఇస్తాడు. అంతేకాదు, ఉదయమున మన ప్రార్థన దేవుణ్ణి అతి దగ్గరగా ఎదుర్కొనే విధంగా ఉండాలి. ఆ రీతిగా ఉన్నామా లేదా ఒక్కసారి చూడండి. నిద్రలేస్తేనే మనం మన యొక్క ప్రార్థనలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోం. మనం అనుదిన దైనందిక కార్యక్రమాలతో మనం సాగిపోతూ ఉంటాం. లోకం వైపు వెళ్తున్నామే తప్ప కానీ దేవుని వైపు ఒక్కసారి కూడా మనం ప్రార్థనను ఆయన చేసుకోలేకపోతున్నాం. కనుక దేవుడు ఈ దినము మనందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఉదయమున మన ప్రార్థన దేవుణ్ణి ఎదుర్కొనేదిగా ఉండాలి. ఆ రీతిగా దేవునికి మన యొక్క సమస్యలనైనను ప్రతి మనవిని కూడా దేవునితో మొరపెట్టుకునే విధంగా ఉండాలి. ఆయనతో మనవి చేసుకునే విధంగా ఉండాలి. ఆ రీతిగా ఉన్నామో లేదో ప్రతి ఒక్కరు కూడా వీక్షించుచున్న బిడ్డలు ఆలోచించాలి. మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఏ దినము నుండి అయినా సరే మరి దేవునికి మనం అతి దగ్గరగా ఉండి ఆయనకు మనవి చేసుకునే వారిగా ఉన్నామో లేదో ఒకసారి చూసుకున్నట్లయితే, మరి అదే రీతిగా ఉదయమున దేవుణ్ణి ఎదుర్కోవాలని ఆశ కలిగిన వారు ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఉన్నాను. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగోనైనా మీ పాదములకు ఈ ఉదయకాల సమయంలో అనేక వందనములు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఇదిగోనైనా మేము తెలుసో తెలియక ప్రభా ఎక్కడో తప్పిపోతున్నాం, జారిపోతున్నాం. అందుకనే మేము ఉదయమున మేముకు మనవి చేసుకోలేకపోతున్నాం. అలాగే మా యొక్క ప్రార్థనతో మిమ్మల్ని ఎదుర్కోలేకపోతున్నాం. కనుక ఒక్కసారి మా హృదయంలో నాయన, మా హృదయ తలంపులను నాయన ఈ లోక తలంపులుగా కాకుండా తీసివేసి, ఇదిగోనైనా మీ తలంపులతో నింపి మీ వైపు చూసి ప్రార్థించే ఆ శక్తిని, మీకు మనవి చేసుకునే ఆ గుణగణాలను, మరి అదే రీతిగా ఉదయకాలమున మిమ్మల్ని నాయన ప్రార్థించే ఆ భాగ్యాన్ని కూడా దయచేయమని బ్రతిమలాడుకుంటూ వీక్షించుతున్న ప్రతి బిడ్డను మీ చేతులకు సమర్పించుకుంటున్నాను. నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి.